రికార్డింగ్ ఆన్ చేశారు కదా? ఓకే. సో ఈరోజు క్లాసు అడిషనల్ క్లాస్ ఏం కాదండి, రివిజన్. ఈరోజు ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము? రివిజన్ అంటే కాన్సెప్ట్ కాదు, ఇప్పటి వరకు అసలు మనం ఏం చేస్తాం, మీరు ఏం నేర్చుకున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ప్రాపర్ ఓవర్ వ్యూ అనమాట. ఓకేనా? సో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తున్నాము, ఏంటి, ఏ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఏ ఎంట్రీ ఎలా ఎస్ఏప్లోకి మ్యాప్ అవుతుంది, ఇవన్నీ కూడా. నేను చాట్ బాక్స్లో ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూడండి, ఫస్ట్ జిఎల్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేసాము చూడండి, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ చేస్తాం. సో ఇవన్నీ మీరు చదువుకోవాలి, ఎంట్రీస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ గుర్తుండాలి మీకు. సో ఎగ్జాంపుల్ జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉపయోగించాం. ఫస్ట్ వన్ ఏంటి, FD50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. 40 డెప్త్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్. తర్వాత జిఎల్ అయినటువంటి డిస్ప్లే ఎక్కడ చెక్ చేస్తాము, FB-L3N లో చెక్ చేస్తాం. ఈ 3 పాయింట్స్ మీకు గుర్తుండాలి, ఈ 3 లైన్స్ మీకు గుర్తుండాలి. ఈ 40, 50 అవేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేజర్గా ఏంటి, జిఎల్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ టైప్ ఏం జనరేట్ అవుతుంది, ఎస్ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. తర్వాత జిఎల్ అకౌంట్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB-L3N లో చూస్తాం అనమాట. ఇంతవరకు మీకు గుర్తుండాలి. ఓకేనా? ఎస్ఏపి లాంచ్ చేయండి. సో FB50కి వెళ్ళండి. సింగిల్ స్క్రీన్ లో ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50కి వెళ్ళండి ఫస్ట్. సో ఇక్కడ చూసారా ఏముంది, యాక్చువల్గా డాక్యుమెంట్ డేట్ ఉంది, పోస్టింగ్ డేట్ ఉంది, అలాగే ఇంకా ఏముంది, రిఫరెన్స్, హెడర్ టెక్స్ట్, ఇవన్నీ బై డిఫాల్ట్ గా వస్తాయండి. దీని ఏమంటారంటే రిఫరెన్స్, హెడర్ టెక్స్ట్ ఇవన్నీ కూడా యాక్చువల్గా బై డిఫాల్ట్ గా మనమే కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, ఇది సపరేట్ కాన్సెప్ట్, మీకు తర్వాత చెప్తాను. ఓకే, వాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్ అంటారు, సపరేట్ కాన్సెప్ట్ ఇది. సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఏమిస్తారు అక్కడ, వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఇన్ ది ఫిజికల్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ హెడర్ డేటా అంటారు. ఒక ఎక్సెల్ ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్ లో ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలనేది ఎండ్ యూజర్కి ఇస్తారనమాట. దాన్ని బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ డేట్ దానిపైన ఉంటుంది. తర్వాత పోస్టింగ్ డేట్, పోస్టింగ్ డేట్ అంటే ఏంటి, ఏ రోజు ఎస్ఐపిలోకి మ్యాప్ చేస్తున్నామో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. ట్రాన్సాక్షన్ డేట్ కూడా ఉంటుంది, ట్రాన్సాక్షన్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్. అలాగే హెడర్ లెవెల్, పైన కనిపించేది ఏంటి, హెడర్ లెవెల్ అంటారు. పైన కనిపించేది ఏంటి, ఈ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇది మొత్తం కూడా దీన్ని ఏమంటారు, హెడర్ లెవెల్ అంటారు. హెడర్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి, హెడర్ లెవెల్ ఏ డేటా ఇస్తామో ఆ డేటాను ఏమంటారు, హెడర్ లెవెల్ డేటా అంటారు. వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ కింద డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, అలాగే జిఎల్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, బిజినెస్ ఏరియా, ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు, లైన్ ఐటమ్ లెవెల్ అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి, లైన్ ఐటమ్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి, what are the inputs we are entered on the line item level, that is called line item level data అంటారు. అలాగే INR ఉంది, INR అంటే ఏంటి, ఎవరు చెప్తారు, దీన్ని ఏమంటారు చెప్పానా మీకు ఆల్రెడీ. INR అంటే మీనింగ్ ఏంటి, ఇండియన్ కరెన్సీ, ఇండియన్ రూపీస్. యాజ్ పర్ SAP టెర్మినాలజీ ఏమంటారు, కరెన్సీ. నో, రాంగ్ ఆన్సర్. చూడండి నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. చూడండి INR అంటారు. INR అంటే దీన్ని యాక్చువల్ INR అని కూడా చెప్పకూడదు మనం, దీన్ని ఏమని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి, మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ, at the time of accounting entry posting whatever currency we are specified, that is called transactional currency అంటారు. ఓకేనా, దీన్ని ఏమంటారు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు.
ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, మనం ఏ కంపెనీ కోడ్లో ఉన్నామో చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు. కిందకి రండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. సిమ్యులేట్ చేయండి. సో సిమ్యులేట్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమవుతుంది, 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. డాక్యుమెంట్ అయిపోయింది, ఎస్ఏ డాక్యుమెంట్. ఇవన్నీ మనకు తెలుసు అనమాట, జస్ట్ రివిజన్ చేస్తున్నాం మనం. ఓకే, సేవ్ చేయండి. ఇది మనం సింగిల్ స్క్రీన్ లో చేసాం. నెక్స్ట్ సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. నెక్స్ట్ డబల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. ఒకటి ప్రాక్టీస్ పర్పస్ చేయండి. F-02 డబల్ స్క్రీన్, F-02. $40 అంటే ఏంటి, డెబిట్. డెబిట్ అకౌంటింగ్, డెబిట్ జిఎల్ తీసుకోండి. $40 అంటే డెబిట్, మరి 50 అంటే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయాలి, డబల్ స్క్రీన్ అంటే ఎంటర్ చేయాలి. అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ ఏం రాస్తారు, ఏం టైప్ చేస్తారు, రెంట్ పెయిడ్. 50 అంటే క్రెడిట్ తీసుకోవాలి. 50 అంటే క్రెడిట్ తీసుకోవాలి. మాన్యువల్గా టైప్ చేయండి. 50 అంటే 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి, ప్లస్ ఇవ్వండి. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇస్తాం. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. సో ఇదనమాట జిఎల్ పోస్టింగ్. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎక్కడ చూస్తామో, FBL3N వెళ్ళండి. ఓకే, సో జిఎల్ ఇవ్వదు, ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్ గా. స్పెసిఫిక్ జిఎల్ కూడా ఇవ్వచ్చు, మనం అన్ని చూద్దాం. ఓకేనా, ఇవి మనం పోస్ట్ చేసాం. రెంట్ అకౌంట్ తీసుకున్నారా, బ్యాంక్ అకౌంట్ కింద ఉంటే లాస్ట్ లో ఉంటుంది చూడండి, అన్ని వస్తాయి, 1 by 1 వస్తాయి. సో మనం ఇట్లా జిఎల్ అకౌంట్స్ ని పోస్టింగ్స్ అన్ని కూడా చేస్తాం అనమాట. ఇది టోటల్ గా మనము జిఎల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇవన్నీ చూడండి, మ్యాచ్ అవుతుందా లేదా అన్నిటికీ కూడా. ఇమేజ్ ఓపెన్ చేయండి. సో జిఎల్ పోస్టింగ్ ఏమేమి వచ్చింది మనకి, FB50 సింగిల్ స్క్రీన్ లో చేసాం. F-02 డబల్ స్క్రీన్, 40 డెబిట్, 50 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. ఓకేనా, నెక్స్ట్ కూడా చూడండి ఏముందో. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, మనం ఇన్ని రోజులు ఏం చేసాం, ఇవన్నీ ఈ అవుట్పుట్స్ అన్ని కూడా రావడానికి బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో 40 డెబిట్ అవుతుంది, 31 క్రెడిట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది, KR డాక్యుమెంట్. తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 తో చేస్తాం. ఓకేనా, సో 25 డెబిట్,
50 అంటే క్రెడిట్. డాక్యుమెంట్ ఏం జనరేట్ అవుతుంది? కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో చూస్తాం. ఇవన్నీ మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అవుట్పుట్ అన్నమాట. ఓకేనా? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB60 లో ఒకటి చేయండి. జస్ట్ రివిజన్ అండి, జస్ట్ రివిజన్ చేస్తున్నాం మనం. FB60 లోకి వెళ్తున్నాం. వెళ్ళారా? వెండర్ ఇవ్వండి. సో డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. అకౌంట్ రా మెటీరియల్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేయండి. చూడండి కేఆర్ డాక్యుమెంట్ అంటే మనం ఇమేజ్ ఏం చూసాము? కేఆర్ డాక్యుమెంట్ ఉంది. సో సేమ్ కేఆర్ డాక్యుమెంట్. అలాగే ఇక్కడ మిగతా ఏమున్నాయి? డాక్యుమెంట్ టైప్ అవన్నీ చూడండి. క్రింద ఏమో కేఆర్ డాక్యుమెంట్. ఓకే, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో 40 అంటే డెబిట్, 31 క్రెడిట్. ప్రతి ఎంట్రీకి ప్రతి ట్రాన్సాక్షన్ కి పోస్టింగ్ కీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ప్రాపర్ గా చేంజ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేయండి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఇది సింగిల్ స్క్రీన్ లో చేస్తాం. మరి డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు కదా. F-43 చేయండి. ప్రాక్టీస్ పర్పస్ ఇదన్నీ కూడా. F-43 కేఆర్ డాక్యుమెంట్. 31 అంటే ఏమొస్తుంది? ఎవరు చెప్తారు? క్రెడిట్ సార్. క్రెడిట్ సార్. అంటే ఏం తీసుకోవాలి? డ్రాప్ డౌన్ చేయండి. ఏం తీసుకోవాలి? వెండర్ ఇన్వాయిస్ లో 31 అంటే క్రెడిట్ అంటే వెండర్ తీసుకోవాలి. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. ఇక్కడ క్రెడిట్ వెండర్ తీసుకోవాలి. 31 అంటే ఏంటి? క్రెడిట్. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ 40 అంటే ఏంటి మీనింగ్? రా మెటీరియల్. ఇది డబల్ స్క్రీన్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. Go to doc, enter, simulate, go to document, simulate and post. చూసారా? 40 డెబిట్, 31 క్రెడిట్. సేవ్. వెండర్ ఇన్వాయిస్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్. ఓకేనా? ఇమేజ్ ఓపెన్ చేయండి. సో ఇమేజ్ మీకు గుర్తుండాలండి. ఇవన్నీ వెండర్ ఇన్వాయిస్ యాక్చువల్గా 40 ఏమవుతుంది, 50 ఏమవుతుంది ఏమి అడగరు. కానీ ఏం గుర్తుండాలి? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ టైప్ ఏంటి? కేఆర్ డాక్యుమెంట్. ఓకేనా? తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో మనం వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం, క్లియరింగ్ చేయాలి. F-53 లో చేస్తాం. సో 25 డెబిట్ అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. అలాగే డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది? కేజెడ్ డాక్యుమెంట్ వస్తుంది. కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ పేమెంట్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో ఎక్కడ చెక్ చేస్తాం పెండింగ్ వాల్యూ అనేది? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఫస్ట్ FBL1N లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి వాల్యూని. పెండింగ్ వాల్యూ ఎంత ఉందో చూడాలి. సేమ్ వెండర్ తీసుకోండి. ఏ వెండర్ పైన ఎంట్రీ పోస్ట్ చేస్తారో ఆ వెండర్ తీసుకోవాలి. ఎగ్జిక్యూట్. చూసారా వాల్యూ ఎంత ఉంది? 95,000 ఉంది ఈ వెండర్ పైన. ఓకే,
95,000 ఉంది. సో న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. సో ఈ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి, F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. కేజెడ్ డాక్యుమెంట్, ఇంతకుముందు ఏ డాక్యుమెంట్ జనరేట్ అయింది, కేఆర్, ఇక్కడ కేజెడ్ డాక్యుమెంట్. చూడండి డాక్యుమెంట్ డిఫరెన్సెస్ చెక్ చూడండి. క్రిందకి రండి, అమౌంట్ అకౌంట్ దగ్గరికి రండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, అకౌంట్ ఇవ్వాలి కదా, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, కింద అమౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ వాల్యూ ఎంత ఉంది, వెండర్ ఇన్వాయిస్ పెండింగ్ వాల్యూ ఎంత ఉంది, ఓవర్ డ్యూ ఎంత ఉంది, అమౌంట్ ఎంత ఉంది, 95,000 టోటల్ 95. 95,000 టోటల్ వాల్యూ ఇవ్వండి. 95,000 పెండింగ్ ఉంది ఆ వెండర్ కి. సేమ్ వెండర్ తీసుకోవాలి, వేరే వెండర్ తీసుకుంటే పిక్ అవ్వదు. అమౌంట్ ఇవ్వండి, అకౌంట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్, ఏ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నారు. కంటిన్యూ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ నేను స్టాండర్డ్ చెప్తున్నాను, పార్షియల్ రెసిడ్యూల్ చెప్పాను, ఆల్రెడీ చెప్పాను కదా, ఇది రివిజన్ కాబట్టి నేను స్టాండర్డ్ ఒకటి తీసుకున్నాను. చూసారా, నాట్ అసైన్ 00 ఎంటర్డ్ అమౌంట్. చూడండి ఇన్వాయిసెస్ ఆటోమేటిక్గా పిక్ అయినాయి. 50,000, 45,000 టోటల్గా ఎంత, 95,000. ఓకే, నాట్ అసైన్ 00 లాస్ట్ లో నాట్ అసైన్ 00 ఉండాలి. మనం స్టాండర్డ్ లో చేస్తున్నాం. మీరు పార్షియల్ అయితే పార్షియల్ తీసుకోండి, రెసిడ్యూల్ అయితే రెసిడ్యూల్ తీసుకోండి. ఓకే, స్టాండర్డ్ లో చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. సో కేఆర్ డాక్యుమెంట్ జనరేట్ అయింది, ఇప్పుడు కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఎందువల్ల, క్లియరింగ్ అనమాట ఇది. చూడండి కేజెడ్ డాక్యుమెంట్. అలాగే ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఏమైంది, క్రెడిట్ ఏమైంది. సో వెండర్కి మనం పేమెంట్ చేస్తాం బ్యాంక్ ద్వారా. సో బ్యాంక్ అనమాట, బ్యాంక్ అనేది క్రెడిట్, 25 డెబిట్ అవుతుంది. క్లియర్ కదా, సేవ్. అవుట్పుట్ ఇన్ని రోజులు మనం వేటి కోసం మనం వర్క్ చేసాము, ఈ అవుట్పుట్స్ అనమాట, ఇవన్నీ కూడా అవుట్పుట్స్. అలాగే ఎంట్రీస్ ఏమైతే నేను స్లైడ్ లో చూపించాను అవన్నీ మీకు కనిపించాలి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్, ఏమీ పెండింగ్ లేవు. గో బ్యాక్, క్లియర్డ్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, అన్ని క్లియర్ అయిపోయినాయి, ఏం పెండింగ్ లేవు. గ్రీన్ లో ఉంటే మీనింగ్ ఏంటి, క్లియర్డ్ ఐటమ్స్ అని అర్థం. ఓకేనా, నెక్స్ట్. సో ఇది వెండర్ కి సంబంధించిన కంప్లీట్ అవుట్పుట్స్. ఓకే, మీరు బ్యాలెన్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకో టీ కోడ్ ఉంది కదా ఇమేజ్ లో, ఆ టీ కోడ్ ఇస్తే బ్యాలెన్సెస్ అది వస్తుంది. తర్వాత చెప్తాను మీకు. వెండర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ఈ రెండింగ్ యాక్టివిటీ సపరేట్ కాన్సెప్ట్స్, అవి ఈజీగా ఉంటాయి, నేను చెప్తాను మీకు. తర్వాత వెండర్ది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏముంది, కస్టమర్ది. ఓపెన్ చేయండి. మన వెండర్ డబల్ స్క్రీన్ చేసామా, చేయలేదా? వెండర్ డబల్ స్క్రీన్ లో చేసామా, పోస్టింగ్ చేయలేదు. డబల్ స్క్రీన్ అవుట్ చేయండి, పోస్టింగ్ చేయండి. F-43 గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చేసాం సార్. చేసామా, ఓకే ఫైన్, నో ఇష్యూ. ఓకే రైట్, నో ఇష్యూ. చేసామని చేయలేదు అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ చూడండి. కస్టమర్ ఇన్వాయిస్, ఓకే ఒకటి సింగిల్ ఒకటి డబుల్ చేసామా, ఫైన్. చూడండి కస్టమర్ ఇన్వాయిస్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతుంది. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. సో 01 డెబిట్ అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. సో ఈ డెబిట్ ఎంట్రీ ఏంటి, క్రెడిట్ ఎంట్రీ ఏంటి అడగరు, కానీ టీ కోడ్స్ మాత్రం అడుగుతారు. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది, DR డాక్యుమెంట్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎలా చేస్తారు, F-28 లో చేస్తాం. 40 డెబిట్, 15 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ DZ డాక్యుమెంట్. DR డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్, DZ డాక్యుమెంట్ కస్టమర్ క్లియరింగ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5M. ఇలా టీ కోడ్స్ ఉంటాయి అన్నమాట, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FB70 సింగిల్ స్క్రీన్. మీరు జస్ట్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని చదివి గుర్తుపెట్టుకోవాలి, అంతే, ఏం లేదు. మీరు మళ్ళీ మీరు సపరేట్ గా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు మాక్సిమం. బట్ మీరు నోట్స్ మాన్యువల్ గా మీ హ్యాండ్ రైటింగ్ తో నోట్ చేసుకుంటే తొందరగా మీకు గుర్తుంటాయి, కాబట్టి అలా కూడా చేయండి, మీ ఇష్టం.
సో కస్టమర్ ఒకరు తీసుకోండి, ఎనీ కస్టమర్ తీసుకోండి, ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, జిఎల్ ఇవ్వండి, జిఎల్ గ్రూప్ జిఎల్ సేల్స్ కదా, కస్టమర్ సేల్ చేస్తాం కదా, సేల్స్, అమౌంట్ ఇవ్వండి, ఎంటర్, సిమ్యులేషన్ చూడండి, ఇక్కడ ఏముంది డిఆర్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 01 అంటే ఏంటి, 50 అంటే 50 అంటే డెబిట్, 01 అంటే క్రెడిట్, టోటల్ 70,000 అనమాట. ఓకే, సేవ్ చేయండి. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అది కూడా చెప్పాలి మీరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ డబల్ స్క్రీన్ లో చేద్దాం. F-22 30,000 ఇవ్వండి. సో డిఆర్ డాక్యుమెంట్ పైన చెక్ చేసుకోండి, డాక్యుమెంట్ డిఆర్ ఉండకపోతే మీరు చేంజ్ చేసుకోండి. ఇక్కడ డిఆర్ డాక్యుమెంట్ ఎంటర్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 31 అంటే కస్టమర్ తీసుకున్నారు కదా, వెరీ గుడ్, ఎంటర్ చేయండి. నెక్స్ట్ అమౌంట్ ఇవ్వండి, 30,000 ఇచ్చారు. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, పోస్టింగ్ కీ 50, సేల్స్ అకౌంట్, ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఆ ఎంట్రీస్ చెప్పాలి, ఇంటర్వ్యూలో అడగచ్చు. మేబీ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే వాళ్ళు 100% అడుగుతారు. సేవ్. నెక్స్ట్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. చెక్ చేద్దాం, ఫస్ట్ చెక్ చేసి కస్టమర్ క్లియరింగ్ చేద్దాం. సేమ్ కస్టమర్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. ఓకే, టోటల్గా 1 lakh ఉంది. సో కస్టమర్ అడ్వాన్స్ క్లియరింగ్ చేస్తున్నాము. F-28, go to F-28. సో డిఆర్ డాక్యుమెంట్ జనరేట్ అయింది, కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ ఏమవుతుంది, డిజెడ్ డాక్యుమెంట్ చూడండి, డిజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, టుమారో ఆన్వర్డ్స్ మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తామండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ గా తీసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది కంపెనీకి. అమౌంట్ ఎంత, 1 lakh ఉంది ఇన్వాయిస్ వాల్యూ. అకౌంట్, కస్టమర్ అకౌంట్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, నేను స్టాండర్డ్ చెప్తున్నాను. రెసిడ్యువల్ పార్సల్ చేయండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాట్ రిపేర్, జస్ట్ రివిజన్ పర్పస్, ఏం లేదు. అవుట్పుట్ ఎలా వస్తుంది, డెబిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, క్రెడిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. ఎవరు స్క్రీన్ షేర్ చేసింది, ఎవరు చేశారు? నాగరత్న గారు సార్. నాగరత్న సార్.
నాగరత్న గారు వెరీ గుడ్, అప్రిషియేట్, బాగా చేశారు. ఏం మిస్టేక్స్ ఏం రాలేదు, ఎర్రర్స్ కూడా ఏం ఫామ్ అవ్వలేదు. వెరీ గుడ్ అప్రిషియేట్. ఎర్రర్స్ రావు, మనం ప్రాపర్గా చేస్తే ఎర్రర్స్ రావండి. ఓకేనా? గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో 40 అంటే ఏంటి? డెబిట్, కస్టమర్ నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది త్రూ బ్యాంక్ ద్వారా. సో 15 అంటే క్రెడిట్, అంటే కస్టమర్ అని అర్థం. ఓకేనా? ఇమేజెస్ లో అన్ని చదవాలి, సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? వెరీ గుడ్, క్లియర్ కదా? సో ఆ డెబిట్ ఎంట్రీస్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఏమేమి జనరేట్ అవుతుంది ఏంటి అవన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేయాలండి, చూసుకోవాలి, లేకపోతే కష్టం. డెబిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, క్రెడిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. క్లియరా? అందరికీ అర్థమైంది ఇంతవరకు? క్లియర్ సార్ అర్థమైంది. 1 minute, మీకు ఒక ఇమేజ్ ఒకటి ఉందా చూస్తున్నాను. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ తీసుకోండి మేడం. At the time of accounting entry posting, what are the inputs is required? Question mark. ఇది యాక్చువల్గా కన్సల్టెంట్స్కి వెళ్ళే వాళ్ళని అడగకపోవచ్చు, బట్ ఎండ్ యూజర్స్ని మ్యాండేటరీ అడుగుతారు ఈ క్వశ్చన్. క్వశ్చన్ మార్క్. ఒక టెస్టింగ్ చేయాలన్నా లేదంటే ఒక ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా అసలు ఏముండాలి? ఫస్ట్ మనం అసలు ఏం చేయాలి ఏంటి? ఫస్ట్ క్వాలిటీ ఏంటి? వాట్ ఈస్ ద ఎండ్ యూజర్ క్వాలిటీ ఆర్ కన్సల్టెంట్? ఫస్ట్ క్వాలిటీ ఏంటి అసలు? ఎండ్ యూజర్ ఫస్ట్ క్వాలిటీ ఏంటి? అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, కరెక్ట్ చెప్పారు. ఓకే, నో ఇష్యూ, నేను చెప్తాను చూడండి. యాక్చువల్గా ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే ఒక డాక్యుమెంట్, ఒక టెస్టింగ్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేయాలన్నా ఫస్ట్ ఏముండాలి? యాక్చువల్గా we need to record the general entries, ప్రాపర్ ఇన్పుట్స్ అన్నమాట. కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలండి. కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేము. ఒక ఎండ్ యూజర్కి ఏముండాలి? ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. అది జిఎల్ ఎంట్రీ అవ్వచ్చు, కస్టమర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, వెండర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ప్రాపర్ ఇన్పుట్స్ అనేది ఇస్తే తప్ప ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి. వి నీడ్ టు ఎగ్జాంపుల్ రికార్డ్, జిఎల్ ఎంట్రీస్ అన్ని కూడా దేని కిందకి వస్తుంది? R2R కిందకి వస్తుంది. సో అకౌంట్ పేబుల్ ఉందనుకోండి, దేని కిందకి వస్తుంది? అకౌంట్ పేబుల్ అంతా కూడా అకౌంట్ పేబుల్ పేబుల్స్ P2P కిందకి వస్తుంది. P2P
O2C అంటే ఆర్డర్ టు క్యాష్. మీరు అమెజాన్ లో ఏదైనా బుక్ చేశారు, ఆర్డర్ అవుతుంది, ఆర్డర్ టు క్యాష్ అన్నమాట. అంటే ఆర్డర్ చేసే దగ్గర నుండి క్యాష్ కంపెనీకి రిసీవ్ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్. యాక్చువల్గా మనం ఎంట్రీస్ పోస్ట్ చేసాం, అది సపరేట్ కాన్సెప్ట్, నేను చెప్తాను మీకు. సో అంటే ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా చెప్తారు. అలాగే మీరు ఎక్కడైనా పని చేయండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతే, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే మీరు ఎంట్రీని పోస్ట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్? ఇన్పుట్స్ అనేవి ప్రాపర్ గా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేము. లేదా ఒకవేళ మీరు రాంగ్ ఎంట్రీస్ ఇస్తే ఏమవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రాంగ్ ఎంట్రీస్ గా జనరేట్ అవుతాయి. మళ్ళీ ఏం చేయాలి మనం, అలా చేయడం వల్ల అడ్జస్టబుల్ ఎంట్రీస్ అవి మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఏం చేస్తాం, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, కంపెనీ కోడ్. మీరు ఏ కంపెనీ, మామూలుగా డెమో సర్వర్ కాబట్టి మన కంపెనీ కోడ్లోనే ఉంటాం మాక్సిమం. కానీ జాబ్స్ లోకి వెళ్ళామనుకోండి, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారో చూసుకోవాలి. ఫస్ట్ ఏం చూడాలి, కంపెనీ కోడ్ చెక్ చేసుకోండి. కంపెనీ కోడ్ టైప్ చేయండి. కంపెనీ కోడ్ అనేది ఇన్పుట్ మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ టైప్ చేయండి. కంపెనీ కోడ్ ఎలా చెక్ చేస్తామో తెలుసు కదా మీకు. ఫస్ట్ ఏం ఇవ్వాలి, కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్సాక్షన్ డేట్ కూడా మ్యాండేటరీగా ఇవ్వాలి. మీకు ఎక్సెల్ షీట్ లో ఉంటుంది ట్రాన్సాక్షన్ డేట్. చూడండి, చాలా ఉంటాయి. చూడండి, ట్రాన్సాక్షన్ డేట్ ఇవ్వాలి. టైప్ చేయండి మేడం. కింద యాడ్ చేయండి. కింద ఎంటర్ కొట్టండి, కింద యాడ్ అవుతుంది 1 by 1. కంపెనీ కోడ్ ఇవ్వాలి ఫస్ట్, తర్వాత ట్రాన్సాక్షన్ డేట్ ఇవ్వాలి, తర్వాత ఇంకేముంటుంది, పోస్టింగ్ డేట్. నా దగ్గర టైప్ చేస్తే లేవు, లేకపోతే ఇచ్చేసామండి. పోస్టింగ్ డేట్. నెక్స్ట్ మీ నెట్వర్క్ స్లో ఉందనుకుంటా. పోస్టింగ్ డేట్, తర్వాత డాక్యుమెంట్ డేట్. మాకు లేట్గా వస్తుంది. డాక్యుమెంట్ డేట్ తర్వాత ఏమిస్తారు, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. డెబిట్ సైడ్ జిఎల్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్. డెబిట్ ఎంట్రీ క్రెడిట్ ఎంట్రీ ఇవ్వాలి కదా, డెబిట్ సైడ్ జిఎల్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్ రెండు ఇవ్వాలి. నెక్స్ట్ డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్. తర్వాత ఏమి ఇవ్వాలి, కరెన్సీ టైప్. మీరు ఏ కరెన్సీని ఉపయోగిస్తున్నారు, డెబిట్ సైడ్ జిఎల్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్. కరెన్సీ టైప్స్. నెక్స్ట్ కరెన్సీ కూడా తీసుకుంటారు మీరు, మల్టిపుల్ కరెన్సీస్ పోస్ట్ చేయొచ్చు ఎస్ఏపీలో. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇస్తారు, ఇంకా బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియా కూడా ఇవ్వాలి. కొన్ని మ్యాండేటరీ 75 పారామీటర్స్ ఉంటాయి. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అవన్నీ యూజ్ చేస్తామా, చెయ్యం. కానీ మినిమం ఏమి ఇవ్వాల్సి వస్తుంది అనేది ఇవ్వచ్చు. ఇవన్నీ మనం ఇవ్వాలి. బిజినెస్ ఏరియా. తర్వాత ట్యాక్సెస్ యాడ్ చేయాలి. ట్యాక్సెస్ ఏమేమి ఉంటాయి, ట్యాక్సెస్ బ్రాకెట్లో యాడ్ చేయండి. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి, ఇవి సపరేట్ క్లాసెస్. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి కాన్ఫిగరేషన్ చేసి చెప్తాను మీకు. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి, ఇంకా ఏముంటాయి, CGST, SGST, ఇంట్రాస్టేట్ జిఎస్టి. మరి జిఎస్టి కిందకి రాని కొన్ని ఉంటాయి. ఏంటవి, పెట్రోల్ ఇలాంటివి ఉంటాయి, వాటికి మళ్ళీ సపరేట్ ట్యాక్సెస్ ఉంటాయి. అలాగే ఆల్కహాల్ కన్జంప్షన్స్, వీటికి సపరేట్ గా కొన్ని ఉంటాయి. అలాగే వ్యాట్ ఉండేది. వ్యాట్ తెలుసు మీకు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేవాళ్ళు. వ్యాట్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? ఇవి కూడా యాడ్ చేసుకోండి జస్ట్ ఫర్ ఐడియా. ఓకేనా? తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్. పేమెంట్ టర్మ్స్.
పేమెంట్ టర్మ్స్ అంటే డిస్కౌంట్స్ కి సంబంధించిన పేమెంట్ టర్మ్స్ అని ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. మేబీ మీకు ఒక 4-5 days చెప్తాను మీకు. ఓకేనా? పేమెంట్ టర్మ్స్ నెక్స్ట్ కాన్సెప్ట్. పేమెంట్ టర్మ్స్. అలాగే పోస్టింగ్ కీస్ బై డిఫాల్ట్ యాడ్ అవుతాయి, మనం చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ యాడ్ అవుతాయి. పేమెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి. పేమెంట్ మెథడ్స్, హౌస్ బ్యాంక్స్ నెక్స్ట్. ఓకేనా? సో ఇవన్నీ మనం మేజర్గా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేయకుండా ఎంట్రీని పోస్ట్ చేయకూడదు. సో ఈ డేటా అంతా ఎవరిస్తారు మీకు? ఎవరిస్తారు? క్లయింట్ క్లయింట్ ఇస్తారు. వెరీ గుడ్, క్లయింట్ ఇస్తారు. క్వశ్చన్ యాడ్ చేయండి. హౌ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది క్లయింట్. క్లయింట్ దగ్గర నుండి డేటా వస్తుంది. ఎలా ఇస్తారు మీకు అది? బ్లూ ప్రింట్ అనేది ఓన్లీ అలా కాదండి, వినండి. బ్లూ ప్రింట్ అనేది ఓన్లీ కాన్ఫిగరేషనల్ పర్పస్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ కి బ్లూ ప్రింట్ ఉపయోగించరు. ఓకేనా? ఎలా చేస్తారు? షేర్ డ్రైవ్స్ ద్వారా ఒక ఎక్సెల్ షీట్ రూపం, ఒక ఎక్సెల్ షీట్ టైప్ ఇస్తారు మీకు. ఓకేనా? సో హౌ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది క్లయింట్. మీటింగ్స్ అరేంజ్ చేసి హై లెవెల్ హైరార్కీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. నేను చెప్తాను. హౌ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది క్లయింట్. మీ సుపీరియర్స్ ద్వారా కాంటాక్ట్ మీకు డేటా వస్తుంది. ఎలా, ఏ రూపంలో వాళ్ళు షేర్ చేస్తారు? ఎగ్జాంపుల్ కింద పాయింట్ యాడ్ చేసుకోండి. షేర్ డ్రైవ్స్ ద్వారా వస్తుంది మీకు. షేర్ డ్రైవ్స్ కానీ షేర్ ఫోల్డర్స్ ద్వారా కానీ వస్తుంది ఆ డేటా అంతా కూడా. షేర్ డ్రైవ్స్ అంటే తెలుసు కదా మీకు, మన సిస్టంలో డ్రైవ్ ఉంటుంది, డ్రైవ్స్ ఉంటాయి కదా, ఆ డ్రైవ్ కి యాక్సెస్ ఇస్తారు, అందరికీ ఇస్తారు. షేర్ ఫోల్డర్స్ అన్నా అవన్నీ అంతే. ఒక డ్రైవ్ ఉందనుకోండి, మీ సిస్టంలో డ్రైవ్ ఉంటుంది, గూగుల్ ద్వారా డ్రైవ్ యాక్సెస్ ఇస్తారు, అట్లా షేర్ డ్రైవ్స్ అంటారు. లేదంటే ఈమెయిల్ కూడా చేస్తారు. ఈమెయిల్, షేర్ డ్రైవ్స్, షేర్ ఫోల్డర్స్, ఫోల్డర్ నాట్ హోల్డర్, షేర్ ఫోల్డర్స్, వీటి ద్వారా మీకు డేటాని ఫార్వర్డ్ చేస్తారు. ఈమెయిల్ ద్వారా కూడా రావచ్చు కొంత ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పాయింట్ ఎంటర్ చేయండి కింద. ఈమెయిల్స్, ఫోల్డర్ FOLDERS అంతే కదా. ఈమెయిల్స్, ఈమెయిల్ ద్వారా కూడా వస్తుంది డేటా. ఈమెయిల్స్ ఓకేనా. కొంతమంది ఇంకా కొన్ని డిఫరెంట్ టూల్స్ కూడా ఉపయోగిస్తారు. సాఫ్ట్ అంటే అవుట్లుక్ కూడా ఉపయోగిస్తారు కొంతమంది. అవుట్లుక్స్ ఉంటాయి కదా, అవుట్లుక్ అనమాట. అవుట్లుక్ యాడ్ చేయండి. యాక్చువల్గా మనం టికెట్స్ ఎలా రేట్ చేస్తామో అదే విధంగా కొంతమంది టికెటింగ్ టూల్స్ ఉంటాయండి. జోహో డెస్క్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. జోహో డెస్క్ టైప్ చేయండి. టికెటింగ్ టూల్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? అవుట్లుక్ తర్వాత సర్వీస్ నౌ అనేది టికెట్స్ రేట్ చేయడానికి ఉపయోగిస్తారండి. డేటా రావడానికి ఏంటంటే జోహో డెస్క్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది ఉపయోగిస్తారు. అవుట్లుక్ ఓకే, అవుట్లుక్ ఫైన్ కదా. తర్వాత టికెటింగ్ టూల్స్ ద్వారా కూడా డేటా వస్తుంది. మీరు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. కన్సల్టెంట్ కి ఎండ్ యూజర్ కి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా బ్లూ ప్రింట్ బేస్ గా చేసుకుని చేస్తాం. ఎంట్రీ పోస్టింగ్స్ అన్ని కూడా అలా కాదు, సపరేట్ గా మనకి షీట్ ఉంటుంది, దాని బేస్ గా చేసుకుని చేస్తారు. యాక్చువల్గా ఎండ్ యూజర్ అంటే ఏం లేదు. ఎండ్ యూజర్ అంటే డేటా ఎంట్రీ చేయడం అంతే, ఏం ఉండదు. ఓకేనా. జోహో డెస్క్ ఒక జోహో ZOHO అంతే, కరెక్టే. జోహో డెస్క్ అని ఒక టికెటింగ్ టూల్ ఉంటుందండి. వీటి ద్వారా డేటా అంతా కూడా మీకు గ్యాదర్ చేస్తారు అనమాట, ఫార్వర్డ్ చేస్తారు మీకు. లేదంటే ఈ డ్రైవ్స్ ఉన్నాయి కదా, వీటి ద్వారా కూడా డేటాని ఫార్వర్డ్ చేస్తారు. ఓకే. అలాగే టికెట్ మీకు ఈ జోహో డెస్క్ అనేది ఎలా ఉంటుందంటే మీకు యాక్చువల్గా టికెట్స్ అవి అసైన్ చేసిన తర్వాత టికెట్స్ ఇదన్నీ ఇక్కడ కూడా టికెట్స్ టైప్ అసైన్ చేస్తారు. వర్క్ యాక్టివేట్ లో ఉందా, క్లోజ్ లో ఉందా, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. నేను మీకు ఒక షీట్ చూస్తాను, వెయిట్ చేయండి. ఒక కాపీ ఉండాలి మన దగ్గర. అది జోహో డెస్క్ నెట్ లో కొట్టా జరుగుతుంది మీకు. అది జోహో డెస్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ కూడా మీకు ఏమేమి వర్క్ అసైన్ చేశారు,
ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారు అంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ యూజర్ ఏ వర్క్ అసైన్ చేశారు ఎండ్ యూజర్ కి నాట్ ఫర్ కన్సల్టెంట్. ఓకే, ఏ వర్క్ అసైన్ చేశారు, ఏ వర్క్ అనేది క్లోజ్ చేస్తారు అవన్నీ ఉంటుంది. మనకు అవసరం లేదు కంప్లీట్ మీరు కన్సల్టెంట్ వైపు వెళ్తారు కాబట్టి అవసరం లేదు. బట్ ఎండ్ యూజర్ వెళ్తే కొంచెం డెప్త్గా కావాలి, నాట్ రిక్వైర్డ్ అనమాట. ఓకేనా, ఇంకేం అవసరం లేదు. సో ఇదనమాట, ఇలా ఉంటుంది అనమాట అక్కడ ప్రాసెస్ అంతా కూడా. సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏమేమి ఇవ్వాలనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. ఓకే, క్లియర్ కదా. రికార్డింగ్ ఆఫ్ చేయండి ఒక 5 minutes. నేను వేరే చిన్న ఇంపార్టెంట్ క్లాస్ ఒకటి చెప్తాను, మీకు యూస్ఫుల్ అవ్వచ్చు మేబీ. I will come back within 5 minutes. Thank you. రికార్డింగ్ ఎవరైనా ఆఫ్ చేయండి, నాకు ఆప్షన్ ఇక్కడ రావట్లేదు ఎందుకో.